హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారద బ్రతిమలాడ్డంతో దశరథుని మాట ఎప్పుడూ రాముడు తప్పనట్టు, నా మాట నువ్వు తప్పవు గగన్. ఖచ్చితంగా భూమి మెడలో నువ్వు తాళి కట్టడమే నా కోరిక నాన్న, దయచేసి తాళి కట్టు అని పాపం శారద కోరిక కోరుకోవడంతో గగన్ అందరి సమక్షంలో భూమి మెడలో తాళి కడతాడు. ఇంకా అలా భూమి వైపు చూస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. భూమి గగన్ల పెళ్ళి సీతారాముల పెళ్ళిలా జరుగుతూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం చూసి ఏమి మాట్లాడకుండా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నక్షత్ర, అపూర్వ జలస్గా ఫీల్ అవుతారు. గగన్, భూమి దండలు మార్చుకుంటారు. ఇంకా అలా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు గగన్ భూమిని. బాబు, పట్టు వస్త్రాలు సమర్పించారు, ఇప్పుడు మీ చేత్తో జ్యోతిని వెలిగించండి అనడంతో ఇంకా అలా దివ్య జ్యోతిని వెలిగిస్తారు భూమి అండ్ గగన్. తర్వాత కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేసరికి భూమి, గగన్ ఇద్దరు డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అదంతా చూసి శరత్చంద్ర చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే, బాబు తర్వాత జరిగేది రావణ దహనం, అది మీరే చేయాలి అని చెప్పడంతో శరత్చంద్ర రావణ దహనం చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే అపూర్వ స్మోక్ బాంబ్ వేసి భూమిని కిడ్నాప్ చేసి కరెక్ట్గా రావణాసురుడి బొమ్మ వెనుకాల కట్టేస్తుంది. భూమి కనిపించట్లేదని గగన్ వెతుకుతూ భూమి కోసం అరుస్తూ పాపం అన్ని చోట్ల వెతుకుతాడు. కరెక్ట్గా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళేసరికి శరత్చంద్ర అగ్నిబాణం వేయడంతో రావణాసురుడి బొమ్మ కాలుతూ ఉంటుంది. భూమి కూడా అక్కడే ఉండడం చూసి గమనించిన గగన్ భూమిని చూసి వెంటనే పైకి ఎక్కుతాడు. పాపం భూమి తాళ్ళని విడిపించడానికి తాళ్ళన్నీ విప్పుతూ ఉంటే కరెక్ట్గా బొమ్మంతా కాలిపోతూ ఉంటుంది. ఇంకా అలా స్పృహ తప్పి పడిపోతుంది భూమిని భుజాన వేసుకొని ఆ బొమ్మపై నుండి దూకి నడుచుకుంటూ వస్తాడు గగన్. ఒక్కసారిగా గగన్ భూమిని కాపాడేసరికి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. గగన్ అలా తన భుజంపై వేసుకొని భూమిని వచ్చి స్పృహలోకి తీసుకొస్తాడు. ఇంకా అమ్మ భూమి అని చెప్పి వాటర్ కొట్టేసరికి భూమి లేచి చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అదంతా చూస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు, ఏంటి భూమి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు శారద. అత్తయ్య, నేను అక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, కొంతమంది రౌడీలు నన్ను అక్కడ కట్టేశారు అత్తయ్య అని అంటుంది పాపం భూమి. శరత్చంద్ర, ఇంకెవడు, వీడే అయ్యుంటాడు, కావాలనే భూమిని చంపి ఆస్తంతా కొట్టాలని ప్లాన్ చేశాడు అని అంటాడు శరత్చంద్ర. రేయ్, అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నీకుంటాయి, అందుకే నీ భార్య శోభాచంద్ర చచ్చిపోయి 20 ఏళ్ళైనా కనీసం పట్టించుకోకుండా రెండో భార్యని పెళ్లి చేసుకున్నావు. నీ క్యారెక్టర్ ఎక్కడ, నా క్యారెక్టర్ ఎక్కడ అని అంటాడు గగన్. రే గగన్ అని అంటారు. ఏ శరత్చంద్ర, లేనిపోని నిందలు వేస్తే ఎంత కాలుతుందో నీకు అర్థం అవ్వాలని అన్నాను. నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నువ్వు నీ శోభాచంద్రని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్టయితే వీడిని ఎవరు చంపారో తెలుసుకోరా, తెలుసుకొని అప్పుడు వాళ్ళకి శిక్ష ఇచ్చు. అప్పుడు నువ్వు అసలైన వాడివని ఒప్పుకుంటా. అప్పటి వరకు నువ్వు చేతకాని వాడివే. భూమి రా వెళ్దాం, ఇలాంటి వాడిని నువ్వు నాన్న అనుకోవడం కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా గగన్ అలా భూమిని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అపూర్వ ఒక్కసారిగా గగన్ మాటలకి షాక్ అయిపోతుంది. వాడు నన్ను ఇలా రెచ్చగొడతాడా, ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ సూర్యని కలిసి కేసుని స్పీడప్ చేయమంటాను, నా శోభను చంపిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని రెచ్చిపోయి అలా ఇంటికి వెళ్ళిపోతాడు. అయ్యో ఇదేంటి, నేను ఆ గగన్ గడి పరువు తీద్దామని ఆ భూమిని చంపేద్దామని గుడికి వస్తే నాకే ఇక్కడ ఫిట్టింగ్ వచ్చింది బాబోయ్. ఇప్పుడు ఒకవేళ బావా ఆవేశంతో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంక నేను అయిపోయినట్టే అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదంతా అమ్మవారు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అలా రెడీ అయ్యి కిందికి వస్తుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా, నన్ను ఆశీర్వదించు బావా అని అంటుంది భూమి. ఎందుకు అని అంటారు. అదేంటి బావా, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం కదా, నువ్వు నా మెల్లో 6 సార్లు 6 ముళ్ళు వేసావు కదా, మరి నేను నీ భార్యనే కదా అని అంటుంది భూమి. చూడు, నీకు ఇంకా 10 days టైం ఉంది, 20 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకొక 10 రోజులుంది. ఈ 10 రోజుల్లో నువ్వు సాక్ష్యం తీసుకొస్తే అప్పుడు నిన్ను 2 సార్లు భార్యగా ఒప్పుకుంటాను, లేకపోతే ఒక్కసారి కూడా ఒప్పుకోను అని అంటాడు గగన్. అదేంటి బావా, ఇదేం ఫిట్టింగు అని అంటుంది భూమి. చూడు, నువ్వు నాకు సాక్ష్యం తీసుకొస్తేనే నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటాను, అప్పటికి నేను ఎన్నిసార్లు తాళి కట్టినా ఒప్పుకోనుగా అని గగన్ అలా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే బావ మొండోడు అని మనసులో అనుకుంటుంది భూమి. రే నాన్న గగన్ ఆగరా అని అంటుంది. ఏంటమ్మా అని అంటారు. గగన్,
భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, తన్ని డ్రాప్ చేయరా అని అంటారు. అమ్మ నాకు టైం అవుతుంది అని అంటారు. అలా అయితే ఇంటి కోడల్ని ఆటోలో వెళ్ళమంటావా, తీసుకువెళ్ళరా అని చెప్పేసరికి రా అని అంటాడు గగన్. ఇంకా భూమి గగన్ వెనకాల పరుగు పరుగున హ్యాపీగా వస్తుంది. అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటారు. బావా, నువ్వు కూడా అందరి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదా, మరి నువ్వు కూడా నాతో పాటు పార్ట్నర్గా అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది భూమి. ఏయ్ దూరంగా ఉండు, నీకు ఇంకా టైం ఉందని చెప్పాను కదా, అయినా ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు అని అంటారు గగన్. ఏం లేదు బావా, మనకి పెళ్ళయింది, వ్రతమయ్యాక హ్యాపీగా హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను బావా అని అంటుంది భూమి. చూడు, నువ్వు ఎన్నైనా మాట్లాడుకో, కానీ నేను చెప్పేది మాత్రం ఒకటే, సాక్ష్యాలు అననలుపు ఆపా బావా ఆపు. ఎన్నిసార్లు సాక్ష్యాలని ఓ రబ్బర్ బ్యాండ్ సాగదీస్తున్నావు. తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను, నీకు భార్యను అనిపించుకుంటాను అని భూమి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది గగన్తో. అలా గగన్ భూమి ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్తో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతారు. ఇంకా డ్యాన్స్ అయితే పిల్లలకి భూమి భరతనాట్యాన్ని నేర్పిస్తూ ఉంటే గగన్ ఇటువైపు వాళ్ళకి వెస్ట్రన్ డ్యాన్స్ని నేర్పిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి, మమ్మీ నువ్వు వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు మమ్మీ, ఏం చేద్దాం, ఇలాగే కూర్చుంటే మనం అనుకున్నది ఎప్పటికవుతుంది మమ్మీ, ఆ భూమిని ఎప్పుడు లేపేస్తాం అని అంటారు. పిచ్చిదానా, నీకొకటి చెప్పనా, భూమిని పైకి పంపించామనుకో మనకేమొస్తుంది బూడిదా, ఏమీ రాదు. అదే మనం భూమి దగ్గర ఉన్న ఆస్తిని లాక్కోగలిగామనుకో ఆస్తికి ఆస్తి, ప్రాణానికి ప్రాణం అని అంటారు. మమ్మీ కానీ ఎలా అని అంటారు. ఏం లేదు, మీ డాడీ ఒక్క చిన్న సంతకం చేస్తే చాలు, ఆస్తంతా మన పేరు మీదకి వస్తుంది. అప్పుడు ఆ భూమిని హ్యాపీగా చంపేయచ్చు, లేదంటే ఆ భూమి పేరు మీద ఉన్న ఆస్తంతా అలాగే ఉండిపోతుంది. మీ నాన్నేమో ధర్మాత్ముల్లాగా అవన్నీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లకి కళారంగాలకి పంచి పెట్టేస్తూ ఉంటాడు. అలా జరగకుండా ఉండాలంటే మనం ఆస్తిని మొత్తం రాయించుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా మమ్మీ, అయితే ఒక ప్లాన్ అని నక్షత్ర ఒక ప్లాన్ చెప్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరత్చంద్ర గగన్ చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, నా శోభని ఎవరు చంపారో నిజంగా నేను ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను, తెలుసుకుంటా, ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని నా చేతులతో చంపేస్తా. శోభ, నీకు నేను ఖచ్చితంగా వాళ్ళ చావుని నీకు గిఫ్ట్గా ఇస్తాను అని ఫుల్గా డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. డాడీ అని పిలుస్తుంది. ఏమ్మా నక్షత్ర అని అంటారు శరత్చంద్ర. డాడీ, నేను ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాను, అది నువ్వే కాస్త సైన్ చేయాలి డాడీ, అంటే నాకు ఒక సాక్షి సంతకం కావాలి కదా, అందుకే నువ్వు సైన్ చేసి పర్మిషన్ ఇస్తే నేను ఆ ల్యాండ్ని కొనుక్కుంటాను డాడీ అని అంటారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎందుకమ్మా, మనకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా అని అంటారు. అది కాదు డాడీ, పాపం పెద్దమ్మ ఎంతో మంచివారు కదా, కాబట్టి పెద్దమ్మ శోభాచంద్ర గారికి ఒక పాలరాతి సమాధి కట్టిద్దామని డాడీ అని అంటుంది. అబ్బో, నీ కూతురు నీకంటే ముదిరైపోయిందమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. అవును పిన్ని, నాకే షాకింగ్గా ఉంది అని అంటుంది అపూర్వ. ఇంకా అప్పుడే అది పెట్టించుకొని వచ్చేస్తుందిలే, వెళ్ళిపోదాం పదా అని ఇద్దరు వెళ్తుంటే నక్షత్ర చేతిలో డాక్యుమెంట్స్ తీసుకుంటాడు శరత్చంద్ర. డాడీ, ఇప్పుడు నువ్వు ఆస్తంతా మా పేరు మీద రాస్తున్నావు, నేను కోర్టుకు వెళ్తాను, ఈ పేపర్స్ చూపిస్తాను, అప్పుడు ఆ శోభాచంద్ర ఆస్తంతా నాదే అవుతుంది అని హ్యాపీగా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా చెర్రీ వచ్చి శరత్చంద్ర చేపట్టుకుంటాడు. ఏయ్ ఏం చేస్తున్నావు చెర్రీ అని అంటారు. మావయ్య, ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదు మావయ్య, ఒకసారి ఆ పేపర్స్ చదవండి అని అంటాడు చెర్రీ. రేయ్ నువ్వు నాకు చెప్తున్నావా అని అనేసరికి చదవండి మావయ్య అని గట్టిగా మొహం మీద నీళ్లు కొడతాడు. ఇంకా వెంటనే ఆ డాక్యుమెంట్స్ చదివేసరికి అవి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్గా ఉంటాయి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇవి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కదా అని అంటారు. నేను చెప్తుంది కూడా అదే మావయ్య అని అనేసరికి నక్షత్ర ఏంటిది అని అడుగుతారు. డాడీ, నేను సరిగ్గా చూసుకోలేదు డాడీ అని అనేసరికి ఇంకా వెంటనే చెర్రీ నక్షత్రని పక్కకి లాక్కొని వెళ్ళిపోతాడు. నక్షత్ర చెంప పగలగొడతాడు. చెర్రీ, రేయ్ చెర్రీ అని అంటే, ఏ నక్షత్ర, నోరు అదుపులో పెట్టుకో, భర్తని రే గీ అని పిలిచావో ఏం చేస్తానో నాకే తెలీదు, అయినా నువ్వు చేసే పనులేంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. రేయ్, నేనేదో నా ఆస్తి రాయించుకోవాలనుకుంటే మధ్యలో నువ్వేంట్రా అని అంటారు. ఆస్తి నీదో, మీ అమ్మదో, మీ జేజమ్మదో కాదు, భూమిది. పాపం శోభాచంద్ర అత్తయ్య గారు ఎంత చేశారు,
ఎన్నో నాట్యకళా వేదికలకి అటెండ్ అయ్యి తన కాళ్ళ కష్టంతో కూడబెట్టిన ఆస్తి అది. అది నీలాంటి దొంగకి ఇవ్వాలా? అంటే నువ్వు ఆవిడ ఆస్తి తీసుకొని దర్జాగా బ్రతికేద్దామనుకుంటున్నావా? ఈ చెర్రీ బ్రతికుండగా ఆ పని ఎప్పటికీ జరగదు. నీకు ఇప్పటి నుండి చుక్కలు చూపిస్తాను నక్షత్ర అని గట్టిగా చెప్తాడు చెర్రీ. నన్ను నన్ను కొడతావా? చెప్తాను, డాడీతో చెప్తాను అని అంటుంది. ఏయ్, ఏంటి చెప్పేది? చెప్పుకో, నేను చెప్తాను. ఎన్నెన్ని చేసావో అన్నీ చెప్తాను. ఎవరి మాట నమ్ముతారో చూద్దాం. ఇప్పటికే నీపై చెడు ఇంప్రెషన్ వచ్చేసింది ఆస్తి సంబంధించిన డాక్యుమెంట్స్ అని. ఇంకా చెప్పాననుకో నిన్ను నేను కాబట్టి చెంప దెబ్బతో వదిలేస్తున్నా. అదే మావయ్య అనుకో డైరెక్ట్గా గన్నే అని అంటారు. అమ్మో నిజమే, డాడీకి తెలిస్తే చంపేస్తాడు. లేదు సైలెంట్ అయిపోవాలి. నీ సంగతి చూస్తాన్రా అని నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇన్స్టిట్యూట్కి వచ్చి భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడుగుతుంది. టైం అయిపోయింది, వెళ్దామా అని చూస్తున్నాను అని అంటారు. వెళ్దాంలే బావా, ముందు నేను అడిగింది నువ్వు చేయాలి అని అంటుంది. ఏంటి అని అడుగుతారు. నాకు బాగా దాహంగా ఉంది కాబట్టి నువ్వే నాకు కూల్ డ్రింక్ ఇప్పించాలి అని అంటుంది. సరే పద అని కారులో ఇంకా గగన్ భూమి వెళ్తూ ఉంటారు. అప్పుడే కూల్ డ్రింక్ షాప్ కనబడుతుంది. వెంటనే గగన్ అయితే భూమికి కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు. నువ్వు తాగవా బావా అని అడుగుతుంది. నాకు తాగాలని లేదు అని అంటారు. తాగు బావా, ఇదిగో బాబు ఒక కూల్ డ్రింక్ అని అనేసరికి ఇంకా గగన్ కూడా ఒక కూల్ డ్రింక్ తీసుకుంటాడు. వెంటనే భూమి ఏం చేస్తుందంటే తన స్ట్రాని గగన్ కూల్ డ్రింక్లో వేసేస్తుంది. హే ఏం చేస్తున్నావు అని అంటాడు గగన్. ఏంటి బావా నీకు తెలీదా ఏంటి? ఎన్ని పాత సినిమాల్లో చూడలేదు ఈ ట్రిక్. అయినా ఇప్పుడు నేను నీ భార్యనే కదా, నువ్వు నన్ను రెండోసారి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి భూమి ఆట పట్టిస్తూ ఉంటే గగన్ అలా భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. అమ్మో నీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది, అది నన్ను నీ వైపు లాగేస్తుంది. అలా జరగకూడదు గగన్, నువ్వు అటెంటివ్గా ఉండాలి అని మనసులో అనుకుంటాడు గగన్. ఏంటి బావా వెళ్దామా అని భూమి గగన్ ఇద్దరు ఇంకా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ సూర్య రత్నంని బాగా ఇంకా లేడీ కానిస్టేబుల్స్తో ఒక రౌండ్ మొత్తం వేయించాక అలసిపోతూ ఉంటుంది పని మనిషి రత్నం. ఇన్ని దెబ్బలు తింటున్నా పేరు చెప్పట్లేదంటే తనకి నీకున్న సంబంధం ఏంటి? తను మీ అమ్మ నాన్న అని అంటారు. అంతకంటే ఎక్కువ అని అంటుంది రత్నం. అబ్బో, అయితే నీ క్రిమినల్ రికార్డ్ చెక్ చేయాల్సిందే. ఖచ్చితంగా నీ నిండి పేరు తెప్పిస్తాను, తెప్పించి జరిగేలా చేస్తాను. నీ వెనకాలన్నది ఎవరో తెలుసుకొని వాళ్ళని ఊచలు లెక్క పెట్టించేలా చేస్తాను అంట. చావనైనా చేస్తాను కానీ వాళ్ళ పేరు చెప్పను అని అంటుంది రత్నం. సరే చూద్దాం, ఇదిగో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అని కానిస్టేబుల్స్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఇన్స్పెక్టర్ సూర్య. ఇది ఇలా ఉండగా అపూర్వ ఆ కెమెరాని అది ఎక్కడిచ్చిందో తెలుసుకోవాలి అని వెంటనే రత్నం దగ్గరే ఇంకొక రౌడీ ఉంటాడు కదా, వాడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి రేయ్, ఆ భూమి ఒక రిపేర్ షాప్లో కెమెరాని ఇచ్చింది, ఆ షాప్ ఏదో తెలుసుకొని వెంటనే నువ్వు చేయాల్సింది అని చెప్తారు. సరే మేడం, నేను చూశాను మేడం, ఆ షాప్ నాకు తెలుసు అని అంటారు. అయితే వెంటనే వెళ్ళరా అని చెప్పేసరికి ఇంకా అలా ఆ రౌడీ అయితే షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ సెట్ చేసిన రౌడీ షాప్కి వెళ్తాడు. వెళ్ళి రేయ్, ఒక అమ్మాయి నీకు, ఇదిగో ఈ అమ్మాయి నీకు కెమెరా ఇచ్చింది కదా, ఆ కెమెరా ఇవ్వు అని అడుగుతారు. నేనెందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అని అంటారు. ఇస్తావా చస్తావా అని చెప్పి గన్ చూపించేసరికి ఇస్తానని చెప్పి పాపం భూమి చెప్పిన కెమెరాని ఇచ్చేస్తాడు. రిపేర్ అయిందా అని అడుగుతారు. అయ్యింది అని అంటారు. ఇంక పని అయిపోయినట్టే అని ఆ కెమెరాని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడనమాట రౌడీ. అప్పుడే ఆ రౌడీ వెళ్తూ ఉంటే వెంటనే గగన్ కార్ అనేది అలా వస్తూ ఉంటుంది. గగన్ కార్ కిందే ఆ రౌడీ పడతాడు. రేయ్ చూసుకో అక్కర్లేదా అని గగన్ వెళ్ళి లేపడానికి ట్రై చేస్తే గగన్ ఆ రౌడీ ఫోన్ని చూస్తాడు. ఆ రౌడీ ఫోన్లో భూమి ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. చేతిలో కెమెరా కనబడుతుంది. వెంటనే వాడు గగన్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. వీడి భూమి ఫోన్ ఎందుకు ఫోటో వీడి ఫోన్లో ఉంది, అది కాకుండా నన్ను చూసి ఎందుకు పారిపోవాలని ట్రై చేస్తున్నాడు అంటే వీడు ఖచ్చితంగా భూమిని అటాక్ చేయడానికి వచ్చిన వాడే. రేయ్ ఆగరా అని చెప్పి ఇంకా గగన్ అలా వెంట పడుతూ ఉంటాడు ఆ రౌడీకి. ఆ రౌడీ కెమెరా పట్టుకొని పారిపోతూ ఉంటే గగన్ వాణ్ణి పట్టుకొని వాణ్ణి టప్పా కొట్టి ఇంకా చేతిలో ఉన్న కెమెరాని లాక్కుంటాడు గగన్. వెంటనే గగన్ని చూసి ఇంకా ఆ రౌడీ అయితే వణికిపోతూ ఉంటాడు. ఇంకా అలా గగన్ వాణ్ణి గట్టిగా తోసేస్తాడు. ఇంకా వాడు పారిపోతాడు. గగన్ చేతికి ఆ కెమెరా వెళ్తుంది. అసలు ఏం కెమెరా ఇది, ఏముంది ఇందులో అని ఇంకా గగన్ కెమెరా చూడగానే ఇది నాకు దొరికిన కెమెరా కదా,
ఇది వీడి చేతికి ఎలా వచ్చింది అంటే అని ఆలోచనలో పడతాడు గగన్. వెంటనే ఆ కెమెరా ఆన్ చేసి చూడగానే అందులో పాపం శోభాచంద్రని అపూర్వ ఎంత దారుణంగా చంపిందో ఆ ప్రోమో సారీ అది ఉంటుందన్నమాట, ఆ వీడియో ఉంటుంది. ఇంకా ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే ఇంత ఇంత ఘోరంగా, ఇంత నీచంగా డబ్బు ఆశ కోసం ఆ శరత్చంద్రని పెళ్లి చేసుకోవడానికి అపూర్వ ఇంతకు తెగించిందా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసిందా? ఆ అపూర్వ పాపం పండింది, అపూర్వని అని గగన్ హుటాహుటిన శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. హలో భూమి, త్వరగా మీ నాన్న ఇంటికి రా అని అంటాడు. ఎందుకు బావా అని అంటుంది. చెప్పింది చెయ్యి అని అనేసరికి భూమి కూడా బయలుదేరుతుంది శరత్చంద్ర వాళ్ళ ఇంటికి. ఇంకా గగన్ అలా నడుచుకుంటూ వస్తుంటే గన్ తీసుకొస్తాడు శరత్చంద్ర. రేయ్, నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు. ఏయ్, నేను వచ్చింది ఎందుకో తెలుసుకుంటే నీకు చెమటలు పడతాయి. ఇన్నాళ్ళు నీ భార్య శోభచంద్రని చంపింది ఎవరు 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 అని పిచ్చి కుక్కలా వెతికావు కదరా. ఇప్పుడు చెప్తున్నాను. ఇదిగో నీ భార్యని చంపింది ఎవరో ఇందులో ఉంటుంది. ఇదిగో నీ పక్కన ఇన్ని రోజులు మంచి ముసుగు వేసుకొని నటిస్తుంది కదా, నీ రెండవ భార్య ఈ అపూర్వనే చంపింది. కావాలంటే కెమెరా చూడు అనేసరికి ఇంకా కెమెరాలో వీడియో చూస్తాడనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావా బావా అది అననేలోపు శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. నిన్నేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ఇంతలా మోసం చేస్తావా? నా శోభని చెప్పేస్తావా రాక్షసి అని చెప్పి ఇంకా గట్టిగా గొంతు పట్టుకుంటాడు శరత్చంద్ర. ఇది మాత్రమే తనకి అవమానం కాదు, తనకి ఇంకా అవమానం చేయాలి. శోభ అత్తయ్యని ఎలా చంపిందో అలాగే తనని చంపాలి అని చెప్పి ఇంకలా చేతికి కాళ్ళకి తాళ్ళు కట్టేసి శోభాచంద్రలా కూర్చోపెట్టి ఆయిల్ వేస్తాడు గగన్. ఇంకలా చేతిలో ఫైర్ పట్టుకొని వస్తూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా భూమి, వద్దు నాన్న వద్దు, తెలిసి నువ్వు పాపం చేయొద్దు, ఇలాంటి పాపాత్మురాల్ని చంపి పాపం కట్టుకోవద్దు నాన్న, కట్టుకోవద్దు అని అంటుంది. పాపం భూమి, నన్ను వదులు అని అంటాడు గగన్ శరత్చంద్ర. నాన్న వద్దు నాన్న అని చెప్పి అంటుంటే అప్పుడే కరెక్ట్గా మీరా వాళ్ళేమో పోలీస్కి కాల్ చేస్తారు. ఇంకా పోలీసులు వస్తారు. అపూర్వ జరిగిన నాటకం మొత్తం బయటపడుతుంది. ఇంకలా వీడియో కెమెరా ద్వారా సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి అని చెప్పి ఇంకలా అపూర్వని అరెస్ట్ చేసి శరత్చంద్రకి వదిలేస్తారు. శరత్చంద్ర ఆ నిప్పుని వదిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు నా వాళ్ళనుకున్నా, అపూర్వ ఇంత పని చేస్తుందా, నా శోభను చంపుతుందా అని పశ్చాత్తాపంతో ఉంటే భూమి గగన్ ఇద్దరు శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నారు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. అర్థం చేసుకోండి నాన్న, ఎవరు పరిస్థితుల బడ్డే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు, అంతేకాని ఒకరు మంచిగా మాట్లాడుతున్నారని మంచివాళ్ళు కాదు, ఒకరు చెడ్డగా మాట్లాడుతున్నారని చెడ్డవాళ్ళు కూడా కాదు నాన్న అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి గగన్. ఇటువైపు ఇంకా అలా శరత్చంద్ర అపూర్వ గురించి తెలుసుకొని కుమిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.